ప్రియా దేవుని సంగమా, ఈ చదవబడినటువంటి లేఖన భాగాలు మనము చూసినట్లయితే పాత నిబంధన పాఠ్య భాగంలో అబ్రహాము దేవునితో కలిగి ఉన్నటువంటి ఆ యొక్క బంధము, దేవునితో కలిగి ఉన్నటువంటి స్నేహము, స్నేహితుడిగా చెప్పబడుతున్నాడు అబ్రహాం దేవునికి. ఆ గొప్ప దీవెన ఆశీర్వాదం మనం అక్కడ చూడవచ్చు. అదే విధముగా పత్రికా పాఠ్య భాగం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క 12 మంది ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులలో ఒకానొక శిష్యుడైనటువంటి ఫిలిప్పు దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి పనిని జరిగించటానికి దేవుని దూత యొక్క ప్రేరణతోటి అతగాడు ముందుకు వెళుతున్నాడు, పరుగులు పెడుతున్నాడు. దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి పని చేయటానికి ఆయన వేగముగా వెళుతున్నటువంటి వాడుకుంటున్నాడు. అట్లాగే సువార్త పాఠ్య భాగం మనం చూసినట్లయితే యేసు ప్రభువారు మానవులు అనుకునేటటువంటి విధానములో కాకుండా ఆయన ప్రత్యేకమైనటువంటి విధానములో దీవెన గురించి, ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాడు. నాస్తికులని చెప్పబడేటటువంటి వారు కూడా ఈ దీవెన కోసము, ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తమ యొక్క పెద్దలు, తమ యొక్క గురువులు, తమ గృహములో ఉండేటటువంటి బాగా వయస్సు మీరినటువంటి వారు తమను దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉంటారు. ఈ దీవెన అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి? ధన్యత అంటే ఏంటి? మనం ఏమి కోరుకుంటున్నాం? వాక్యం ఏం చెబుతుంది? ఈ ఉదయకాలం ముందు మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. గమనించండి, మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్య భాగము పరిశుద్ధుడు మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, కనికరము కలిగినటువంటి వారు దీవించబడినటువంటి వారు అంటున్నారు ప్రభువారు. జాలి కలిగినటువంటి వారు, దయ కలిగినటువంటి వారు, దీవించబడినటువంటి వారు, ఆశీర్వదించబడినటువంటి వారు, వారు ధన్యులు. వారి జీవితము ధన్యమైంది. ఎప్పుడు? కనికరాన్ని కలిగి ఉంటే. ఈ రోజుల్లో ఏమో కానీ యేసు ప్రభువారు మరణించిన తర్వాత, ఆదిమ సంఘము స్థాపించబడిన తర్వాత సుమారుగా 2.5 శతాబ్దాల కాలములో ఈ కనికరం కలిగినటువంటి వారు యేసు ప్రభువారు ఉన్న సమయంలో కూడా తమ యొక్క ఆస్తులు అమ్ముకొని దేవుని సేవకులను వెంబడిస్తూ, వారికి సపర్యలు చేస్తూ, పేదవారికి సహాయం చేస్తూ, ఈ విధముగా జీవించినటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. క్రీస్తు శకము 350 ప్రాంతంలో రోమా చక్రవర్తి అయినటువంటి కాన్స్టాంటినోపులు క్రైస్తవ మతాన్ని స్వీకరించి ఆయన దాన్ని జాతీయ మతంగా చేసిన తర్వాత అనేక మంది క్రైస్తవులయ్యారు. అప్పటి వరకు ఉన్నటువంటి క్రైస్తవులు వేరు, వేరే వేరే మతాల నుంచి వచ్చినటువంటి క్రైస్తవులు వేరు.
వాళ్ళందరూ కూడా క్రైస్తవ మతాన్ని స్వీకరించటానికి, క్రైస్తవ మతము తీసుకొని క్రీస్తు బిడ్డలుగా అవ్వటానికి ఆనాటి అధికారులు, చక్రవర్తి, ధనమున్నటువంటి వారు ఎంతగానో ప్రోత్సహించారు. వారికి బహుమానాలు, వారికి ఈనాములు, ఉద్యోగాలు ఇట్లా ప్రత్యేకమైన కల్పిస్తూ వారు క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి చొరవ చూపించారు. అయితే ఇదంతా నేను కనికరమని మాత్రం అనుకోను. ఎందుకంటే మత వ్యాప్తి కోసం అందరూ, అన్ని వర్గాల వారు చేసేటటువంటి ప్రయత్నంలో సంఘము కూడా జరిగించినటువంటి విధానం. అయితే ఆ మధ్యకాలములు అంటే యేసు ప్రభువారు మరణించి అక్కడి నుంచి 3.5 శతాబ్దాల వరకు కూడా ఎంతోమంది తమ యొక్క ఆస్తులమ్మి, అపోస్తల కార్యాల గ్రంథంలో కూడా ఉంటుంది అననీయ సప్ఫీరా గురించి, వారు తమ ఆస్తిని అమ్మి కొంత దాచుకొని అపోస్తల యొక్క పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టినటువంటి దాన్ని బట్టి పరిశుద్ధాత్మని మోసగించినటువంటి పరిస్థితుల్లో వారిద్దరు కూడా, భార్య భర్తలు ఇరువురు కూడా మరణించారు. అంటే కనికరము చూపించేటటువంటి విషయానికి వచ్చేటప్పటికి క్రైస్తవ బిడ్డలు ఎంతో దాతృత్వాన్ని కలిగి ఉండేటటువంటి విధానం ఉంటుంది. అయితే ప్రభువారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, కనికరం కలిగినటువంటి వారు ధన్యులు, దీవించబడినటువంటి వారు, ఆశీర్వదించబడినటువంటి వారు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ప్రభువారు మాట్లాడుతూ ఆ చివరి వచనంలో అంటాడు కదా, ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు నీళ్ళు ఇచ్చినట్లయితే అటువంటి వారు ఆ ప్రతిఫలం పోగొట్టుకోరు అంటున్నాడు. కనికరం గురించి మాట్లాడుతున్నాడు. అంటే కనికరయుతమైనటువంటి కార్యము లీస్ట్ అండ్ లీస్ట్ ఆ గిన్నెడు నీళ్లు ఇచ్చినప్పటికీ కూడా వారు ఆ యొక్క ప్రతిఫలం పోగొట్టుకోరని ప్రభువారు తెలియజేస్తున్నారు. అట్లాగే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా ప్రభువారు మాట్లాడుతూ ఆయన యొక్క ధవళ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు మృతి చెందినటువంటి వారందరూ కూడా లేపబడతారని, అట్లాగే అప్పటి వరకు సజీవుల లెక్కలో ఉన్నటువంటి వారు కూడా మార్పు పొందేటటువంటి శరీరాల్లో వారు మహిమ శరీరాలకు మార్చబడతారని, అప్పుడు గొల్లవాడు మేకలను గొర్రెలను ఏ విధంగా అయితే వేరు చేస్తాడో ఆ విధంగా వేరు చేసినప్పుడు ప్రభువారు అంటాడంట, ఆ గొర్రెల మందాన్ని చూసి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఆశీర్వాదాన్ని, దీవెనని, ఆ నిత్య జీవాన్ని పొందండి. మీ కొరకు ఎప్పుడు జగత్పునాది వేయబడక ముందే, అంటే భూమి సృజింపబడి భూమి మీద ఉన్నటువంటి సకల చరాచర జీవరాశులు సృజింపబడి, మానవుడు పెరిగి పెద్దవాడై భార్య వచ్చి ఇద్దరు కలిసి పాపం చేసి ఆ తర్వాత లోకమంతా కూడా పాపంతో నింపబడి, ఆ నింపబడినప్పటికీ కూడా వారిలో కొంతమంది నీతిమంతులుగా వాక్యము తెలియజేస్తుంది. ఆ నీతియుతమైనటువంటి ఆ యొక్క విధానాన్ని ప్రభు దేంతో పోలుస్తున్నాడు అంటే కనికరంతో పోలుస్తున్నాడు. నేను బలహీనుడై ఉంటే, అనారోగ్యముతో ఉంటే నన్ను పరామర్శించారు, నేను చెరసాలలో ఉంటే నన్ను చూడటానికి వచ్చారు, నేను ఆకలితో ఉంటే నాకు ఆహారం పెట్టారు, నేను తప్పికతో ఉంటే నాకు నీళ్ళు ఇచ్చారన్నప్పుడు అక్కడ వాళ్ళు అంటారంట, అయ్యా మీకు మేము ఎప్పుడు చేశాం ఈ సపర్యలన్నీ, ఈ సహాయాలన్నీ, ఈ కనికరేత కార్యాలన్నీ మేము ఎప్పుడు చేశామంటే, ఇదిగో ఈ చిన్నవారిలో మీరు ఒకడికి చేసినట్లయితే నాకు చేసినట్టే. చూసారా ప్రభువారు ఒకానొక ఊరిలో బాగా పల్లెటూరు యూరప్లో
ఒక పాప సండే స్కూల్కి రెగ్యులర్గా వెళ్తూ ఉండేది. సండే స్కూల్ లెసన్స్ బాగా తను బై హార్ట్ చేసింది, మనసులో పెట్టుకుంది. తాను విన్నటువంటి ఆ బైబిల్ వాక్యాలని అనుసరిస్తూ తన చదువు కొనసాగిస్తూ ఉండేది. ఆ పాప 5వ తరగతి చదువుతుంది. తండ్రి లేడు. తల్లి ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని ఆ కిరాణా కొట్టు నడిపించుకుంటూ బిడ్డను పోషించుకుంటూ జీవనం సాగిస్తూ ఉంది. ఈ యొక్క సందర్భంలో పాపకి ఒక కల వచ్చింది. దేవదూత చెబుతుంది, అమ్మా యేసయ్య రేపు మీ ఇంటికి వస్తాడు, నీ దగ్గరికి వస్తాడు, నిన్ను చూడటానికి వస్తాడని ఆ బిడ్డకి చెప్పినప్పుడు ఆ బిడ్డ ఎంతో సంతోషించింది. తెల్లవారింది. పాప తను లేవాల్సిన టయానికి లేచింది, కాలకృత్యాలు నేర్చుకుంది, తలస్నానం చేసింది. తల్లి అడుగుతుంది, ఏంటమ్మా పొద్దున్నే లేచావు, ఇంత సిద్ధపడుతున్నావు దేనికంటే? యేసు ప్రభు వారు వస్తానన్నారు నన్ను చూడటానికి అంటే అప్పుడు ఆ తల్లి అనుకుంది, ఈ పిల్ల పిచ్చిగానే అనుకుంది. తల్లి ఇంట్లో పని చేసుకునేటప్పుడు ఆ కిరాణా దుకాణంలో కూర్చుని బిడ్డ చదువుకుంటూ ఉంటుంది. సరే, తల్లి తయారు చేసినటువంటి ఆహార పదార్థాల్లో కొంత ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంది. తను కూడా తీసి పెట్టుకుంది. యేసయ్య వచ్చినప్పుడు యేసయ్యకి పెట్టి తను కూడా తినాలని. ఎవరో అడుక్కునే వ్యక్తి వచ్చింది. అమ్మా ఒక మొద్దుంటే పెట్టమ్మా. మాట్లాడలేదు ఎవరు. ఒక 2 నిమిషాల నుంచి ఉంది, వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి మళ్ళా బిడ్డ కల్లోకి దేవదూత వచ్చింది. ఏంటి యేసయ్య వస్తాడన్నావు, యేసయ్య రాలేదేంటి, ఏం జరిగింది? అదేంటి పాప, పొద్దున యేసయ్య వచ్చి నిన్ను అడిగాడు కదా, అప్పుడు నువ్వు ఆహారం పెట్టవలసింది కదా, ఎందుకని పెట్టలేదు అన్నప్పుడు ఆ పాప చాలా బాధపడింది. ఆ 2వ రోజు ఇంకొక ముసలామె చంటి బిడ్డను ఎత్తుకొని వచ్చింది. ఆ చంటి బిడ్డను ఎత్తుకొని వచ్చి పిలిచినప్పుడు, అడుక్కున్నప్పుడు ఆ పిల్ల రెస్పాండ్ కాలేదు. ఆ రోజు రాత్రి మరలా దేవదూత బిడ్డను పలకరించినప్పుడు బిడ్డ చాలా బాధపడుతుందన్నమాట. నాకు 2 రోజులు యేసయ్య వస్తాడని చెప్పావు, యేసయ్య రాలేదు కదా అంటే ఆ దేవదూత ఉందంట, చంటి బిడ్డను ఎత్తుకొని వచ్చిన ముసలావిడ వచ్చిందే, మరి ఆమె అడిగినప్పుడు ఆహారం పెట్టాల్సింది కదా. ప్రభువు తన బిడ్డలైనటువంటి వారిని పరీక్షించటానికి అనేక విధాలుగా ఆయన వచ్చేటటువంటి సందర్భాలు మన జీవితంలో అనేకమైనవి ఎదురవుతూ ఉంటాయనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. అందుకే ప్రభు అంటున్నాడు కదా, కనికరము కలిగినటువంటి వారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుతారు. అట్లాగే ఆ 8వ వచనంలో మనము చూసినట్లయితే హృదయ శుద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువారు. మీ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోండి, పవిత్రముగా ఉంచుకోండి, పరిశుద్ధముగా ఉంచుకోండి. ఎందుకంటే ఈ హృదయం అనేటటువంటిది సకల కల్మషాలకి కేంద్ర బిందువుగా ఉంటుంది. అనేకమైనటువంటి విషయాలు ఈ యొక్క హృదయము కార్ఖానా, తయారు కేంద్రము. ఒకానొక సందర్భంలో మత్తయి సువార్త 15వ అధ్యాయము 2వ వచనంలో ప్రభువారు ఒక చోటకి విందుకు వెళ్ళినప్పుడు ఆయన శిష్యులు చేతులు కడుక్కొని భుజించటం లేదంట. ఆ సందర్భంలో ప్రభువారికి వచ్చి వారు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు శాస్త్రులు, పరిసయ్యులు. ఏమండి మీ యొక్క శిష్యులు చేతులు కడుక్కోరా? మీ శిష్యులు ఎందుకని? వారు యూదులే కదా, ఇశ్రాయేలులే కదా, పితృపారంపర్యాచారాన్ని ఎందుకు మీరుతా ఉన్నారు? వారు జవదాడుతున్నారు ఎందుకని? వారికి
యూదా మతంతో ధర్మశాస్త్రంతో సంబంధం లేదా? గౌరవించరా? ఎందుకు వారు ఆ విధముగా చేయాలని ప్రభువారితో వారు ప్రశ్నిస్తూ ఉంటే ప్రభువారు అనేకమైనటువంటి విషయాలను వారికి వివరిస్తూ ఆయన అంటున్నాడు కదా. ఆ మత్తయి సువార్త 15వ అధ్యాయం మనము చూసినట్లయితే, అయ్యా, నోటిలోనికి వెళ్ళేటటువంటిది మనిషిని అపవిత్రపరచదు. ఆ నోటిలోనికి వెళ్ళేటటువంటి పదార్థము ఒకవేళ ఏదైనా మురికుంటేనో లేదంటే ఏదైనా పాడైనదుంటేనో కడుపులో తేడా చేస్తుంది, తరువాత బహిర్భూమిలోకి వెళ్ళిపోద్ది. అంతకుమించి మనిషిని వాడు పాపాత్ముడు, వాడు దుర్మార్గుడు, వాడు చెడ్డవాడు, వాడు అబద్ధాలు ఆడేవాడు, వాడు నరహంతకుడు, ఈ పాపాన్ని వ్యక్తము చేసేటటువంటి ఈ టైటిల్స్, బిరుదులు ఉంటాయే, ఇవేమి కూడా వాడికి రావు. కానీ చదవండి గట్టిగా, నోట నుండి వచ్చు, హృదయంలో నుండి వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరుస్తని మీరు తెలుసుకోలేరా? అర్థం చేసుకోలేరా? గ్రహించుకోలేరా అని ప్రభువారు సూటిగా మాట్లాడుతూ ఆయన అంటున్నాడు కదా. తర్వాత చదవండి, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు, ఇవన్నీ కూడా హృదయంలోంచి వచ్చి ఏం చేస్తాయంటే మనిషిని చెడ్డవానిగా చేస్తాయి, దుర్మార్గుడిగా చేస్తాయి, దొంగగా చేస్తాయి, వ్యభిచారిగా చేస్తాయి, మోసగాడిగా చేస్తాయి, పాపాత్ముడిగా చేస్తాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ హృదయంలో నుంచి వచ్చాయి. కాబట్టి ఈ యొక్క దురాలోచనలు, ఈ యొక్క దౌర్భాగ్యము, ఈ పాపకరమైనటువంటి విధానాలు ఎక్కడైతే తయారవుతుంటాయో ఆ యొక్క కేంద్రాన్ని మనమేం చేయాలండి? జాగ్రత్త పరుచుకోవాలి. మళ్ళీ మనం సరి చేసుకోవాలి. మళ్ళీ మనము మన హృదయములో కలిగేటటువంటి ప్రతి ఒక్క లోకానుసారమైనటువంటి విధానాన్ని సరి చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నామనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. అట్లాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, సమాధానపరచువారు ధన్యులు అంటున్నాడు. సాధారణంగా మనం మన యొక్క అనుభవంలో ఈ పెద్ద పెద్ద గొడవలు చూస్తుంటాం, తగాదాలు చూస్తుంటాం. రోడ్డు మీద జరుగుతాయి, ఇళ్ళ దగ్గర జరుగుతాయి, ఆఫీసులో జరుగుతాయి, బస్సులు ఎక్కితే అక్కడ జరుగుతాయి. ఎక్కడా కూడా జరగవనేటటువంటి సమస్య ఉండదు. ఆఖరి చర్చిల్లో కూడా జరుగుతుంది. కానీ ఈ సందర్భంలో సమాధానకర్తలు ఉంటారు కొంతమంది. వారు ఇరుపక్షాల వారితోటి మాట్లాడతారు. ఇరుపక్షాల వారికి కూడా సమాధానకరమైనటువంటి విషయాలను తెలియజేస్తూ వారిని ఆ యొక్క పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగించేటటువంటి వారు ఉంటారు. అందుకే ప్రభు అంటున్నాడు కదా, అటువంటి వారిదే పరలోక రాజ్యం, అటువంటి వారిదే దేవుని యొక్క అధికారానికి లోబడేటటువంటి విధానము. పరలోక రాజ్యం అనగా దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క విధి విధానాలు, కట్టడలు ఎక్కడైతే ఇవ్వబడతాయో, ఎక్కడైతే బోధింపబడతాయో, ఎక్కడైతే మనము సమిష్టిగా ఉంటూ ఆ యొక్క వాక్యాన్ని సిద్ధ మనసుతోటి వింటూ ఉంటామో అదే దేవాలయమే పరలోక రాజ్యం అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం పొందబోయేది పరలోకము, మనం ఇప్పుడున్నది పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యంలో దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుడు ఏమైతే కోరుకుంటున్నాడో ఆయన చిత్తము తెలియజేయబడుతుంది. ఇక్కడ మాత్రమే మనము దేవుని వాక్యానికి లోబడతాం, కట్టుబడతాం, వినయ విధేయతలు కలిగి ఉంటాం.
ఆ విధముగా సమాధానపరిచేటటువంటి వారి గురించి ప్రభువు వారు మాట్లాడుతున్నాడు. మనం చదువుకున్నటువంటి పాత నిబంధన పాఠ్యభాగము ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి, ఒక నరుడు, ఒక సామాన్య మానవుడు 70 సంవత్సరములు అన్యునిగా జీవించినటువంటి వాడు, 70 సంవత్సరములు దేవునికి దూరముగా జీవించినటువంటి వాడు, 70 సంవత్సరములు దేవునిని ఎరుగకయే దేవుణ్ణి వెంబడిస్తూ తను ఏమి చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క అబ్రాహాముని దేవుడు అబ్రహాముగా మార్చాడు, తన యొక్క బిడ్డగా చేసుకున్నాడు. 30 సంవత్సరాలు దేవుణ్ణి వెంబడించినటువంటి వాడిగా ఉంటున్నాడు. అతని గురించి ప్రత్యేకముగా చెప్పబడినటువంటి మాట ఏంటంటే దేవునికి స్నేహితుడు. దేవునికి స్నేహితుడు. ఆ 18వ అధ్యాయంలోనే ఒక మాట ఉంటుంది, నేను చేయబోయేటటువంటి కార్యాలు, నేను సొదొమ గొమొర్రాకి ఏమైతే చేయబోతున్నానో, ఏమైతే నేను తలపెట్టానో దానిని అబ్రహాముకు చెప్పకుండా మానుదునా, మర్చిపోతానా? చూసారా, దేవుని యొక్క ప్రణాళికని పంచుకోవటానికి దేవుడు ఏమైతే ఈ లోకంలో చేయి తలపెట్టాడో దానిని తెలియజేయటానికి దేవుడు ఒక వ్యక్తిని ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. గొప్ప దీవెనకరము, గొప్ప ఆశీర్వాదకరము. ఈ సొదొమ గొమొర్రాల యొక్క పాపము బహుభయంకరమైనదై దేవుని సన్నిధానంలో మొరపెడుతూ ఉందంట. మాకు న్యాయము తీర్చు, మాకు తీర్పు తీర్చుమని దేవుని సన్నిధానములో సొదొమ గొమొర్రాల యొక్క పాపము మొర్రపెడుతూ ఉందంట. ఈ సందర్భంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాడు, దేవుని బ్రతిమాలుకుంటున్నాడు, దేవుని వేడుకుంటున్నాడు. దేవా, 50 మంది నీతిమంతులుంటే ఆ సువిశాలమైనటువంటి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనము చేయకుండా నీ ఉంటావా? నాకేమీ కనపట్టలేదయ్యా, నువ్వు అడిగినట్టు 50 మంది కనపడటం లేదు, 50 మంది నీతిమంతులు లేరు, 50 మంది భక్తిపరులు లేరు, 50 మంది నన్ను ఎరిగినటువంటి వారు లేరని దేవుడు మాట్లాడుతుంటే అబ్రహాము దేవుణ్ణి 50 నుంచి 40, 40 నుంచి 30 ఆ విధముగా 10 వరకు తీసుకుని వచ్చాడు. అయినప్పటికీ దేవుడు అబ్రహాము మాటకు గౌరవించాడే కానీ దేవుడు అతన్ని తోసివేయలేదు. దేవుడు అతని యొక్క మాటని కాదనలేదనే విషయాన్ని మనము గ్రహించుకోవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఎందుకంటే అతడు సొదొమ గొమొర్రా ప్రజలతోటి దేవుని సమాధానపరచటానికి ప్రయత్నము చేసినటువంటి వాడుగా ఒక రకంగా చెప్పాలంటే కృతకృత్యుడైనటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే అతగాని యొక్క మొరని దేవుడు ఆలకించాడు. అతగాడు చేసినటువంటి విజ్ఞాపనని దేవుడు లక్ష్య పెట్టాడు. అందుకే యాకోబు భక్తుడు అంటాడు కదా 5వ అధ్యాయంలో, నీతిమంతుని యొక్క ప్రార్థన బలము గలదై ఆ రోగిని స్వస్థపరుచుదంట. నీతిమంతుని యొక్క విజ్ఞాపన దేవునితోటి మానవులను సమాధానపరిచేదిగా ఉంటూ ఉందనే విషయాన్ని మనము జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి వారమంటున్నాం. అదే ప్రభువారు అంటున్నారు,
సమాధానపరచువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటూ సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులగుదురంటూ ఆయన అంటున్నాడు కదా ప్రభువారు. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటున్నాడు. అనగా నీతియుక్తమైనటువంటి జీవితం జీవించటానికి ప్రయత్నం చేసేటటువంటి వారు, తాపత్రయపడేటటువంటి వారు, వారు అనేకమైన విమర్శలు పొందుతుంటారు, అనేకమైన మాటలు అనిపించుకుంటూ ఉంటారు, అనేక విధాలుగా శ్రమలు పొందుకుంటారు. కానీ అటువంటి వారు ఆ యొక్క పరలోక రాజ్యం అనేటటువంటి యేసు ప్రభువారు స్థాపించినటువంటి యొక్క సంఘములో వారు ప్రముఖులుగా ఉండేటటువంటి వారు ఉంటారని ప్రభువారు మాట్లాడుతూ ఆ 11-12 వచనాలు ఆయన అంటున్నాడు కదా, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలను పలుకున్నప్పుడు మీరు ధన్యులు, దీవించబడినటువంటి వారు, ఆశీర్వదించబడినటువంటి వారు. కానీ ఈ దినాల్లో క్రైస్తవ సమాజం ఏ విధముగా ఉందంటే, ఎవరైనా తమని ఒక మాట అంటే చాలు దేవుని ఎరగనటువంటి వారి కంటే కూడా తీవ్రముగా అవతల వారితోటి పోరాడేటటువంటి విధానము ఉంటూ ఉంది. కానీ ప్రభు చెప్పేటటువంటి మాటలు ఏంటంటే, నా నిమిత్తము జనులు ఆ మొదటి 2 శతాబ్దాల్లో ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు క్రైస్తవ సంఘానికి ఎదురయ్యాయి. తీసుకెళ్ళి క్రూర మృగాలకు పడేసేవారు, భయంకరమైనటువంటి కొరడా దెబ్బలు తీసుకెళ్ళి జైల్లో పడేశారంటే ఇంకా వారిని పట్టించుకునేటటువంటి వారే ఉండరు. అంతటి తీవ్రమైనటువంటి హింసలు భరించి కూడా క్రైస్తవ సంఘము ఎంతో ఉజ్వలంగా అభివృద్ధి చెందినటువంటిదిగా ఉంటుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి వారు అంటాం. అందుకే ప్రభువారు 12వ వచనంలో అంటున్నాడు కదా, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును, పూర్వమందు ప్రవక్తలను ఈలాగున హింసించిరని ప్రభువారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనము ప్రభువారి యొక్క మాటలను, ఆయన యొక్క వాక్యాన్నే మనము ప్రామాణికముగా తీసుకోవలసినటువంటి వారం అంటున్నాం. కానీ దీవెనంటే మనం వేరే రకంగా అర్థము చేసుకొని మనం లోకం వైపు పరుగులు పెట్టకూడదనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అట్లాగే మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠ్యభాగం అపొస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనం నుంచి మనము చూసినట్లయితే ఇక్కడ ఫిలిప్పి గురించి చెప్పబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒకానొక శిష్యుడైనటువంటి ఫిలిప్పుకు దేవదూత హెచ్చరిక చేస్తుంది. అయా, నీవు గాజా మార్గం గుండా వెళ్ళు, అక్కడ ఐథియోపియా దేశపు కోశాధికారి ఆ నపుంసకుడు వస్తూ ఉన్నాడు. కాబట్టి అతగాడు దేవాలయానికి వెళ్ళి దేవుని ఆరాధించటానికి, మొక్కుబళ్ళు చెల్లించటానికి అతగాడు వస్తున్నాడు. కాబట్టి అతగాడిని కలుసుకొని చేయవలసినటువంటి కార్యాన్ని నిర్వర్తించమని ఆ దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి పని గురించి ఫిలిప్పును ఆ యొక్క దేవదూత ప్రేరేపిస్తున్నటువంటిదిగా ఉంటుందనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆ విధముగా దేవదూత ఆ పురిగెలిపినటువంటి పరిస్థితుల్లో అతగాడు అరణ్య మార్గము గుండా వేగముగా వెళ్ళి ఆ యొక్క నపుంసకుడైనటువంటి ఆ కోశాధికారిని కలుసుకున్నప్పుడు అతగాడు రథం మీద కూర్చొని యెషయా గ్రంథం చదువుతున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతూ ఉన్నాడు. ఆ చదివేటటువంటిది పైకి చదువుతున్నప్పుడు ఫిలిప్ అంటున్నాడు కదా, అయ్యా నువ్వు చదివేటటువంటిది గ్రహించుకుంటున్నావా, అర్థమవుతుందా అని అన్నప్పుడు అతగాడు అన్నాడు కదా, ఎవరు కూడా అర్థము చెప్పేటటువంటి వారు నాకు లేకపోతే ఏ విధముగా అర్థమవుద్ది, ఇదంతా కూడా నాకు గజిబిజిగా ఉంది, కాబట్టి నువ్వు ఎక్కి రథంలో కూర్చో అని రథంలో కూర్చోబెట్టుకొని అతగాడు ఆ యొక్క 53వ అధ్యాయంలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా తెలుసుకొని అర్థం చేసుకొని గ్రహించుకున్న తర్వాత
అతను అంటున్నాడు కదా, అయ్యా ఇప్పుడు నాకు అభ్యంతరం ఏంటి, నేను బాప్తిసం తీసుకోవటానికి నాకు అభ్యంతరం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు, ఆయన రక్షకుడు, ఆయన దేవుడు ఈ లోకానికి పాపులందరినీ రక్షించటానికి వచ్చాడు అనేటటువంటి విషయాన్ని అతడు నోటితో ఒప్పుకుంటూ బాప్తిసం పొందినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ విధముగా ఒక దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి పనిని చేయటానికి ఫిలిప్పు ముందుకు వెళ్ళినటువంటి వాడు ఉంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నాం, దీవెనలు పొందుకుంటున్నాం. దీవెనలు పొందుకోవటం గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. దీవెనలు పొందుకునే ప్రయత్నములో కేవలము లోకానుసారమైనటువంటి విషయాల గురించి, లోకానుసారమైనటువంటి తృప్తి గురించి, లోకానుసారమైనటువంటి ప్రయోజనాల గురించి మనము ఆశపడుతున్నాం, ఎదురు చూస్తున్నాం. కానీ వాక్యం చెప్పే విషయాలు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, దుఃఖపడేవారు ధన్యులు, బాధింపబడేవారు ధన్యులు. యేసు ప్రభువారి గురించి హింసలు పొందేటటువంటి వారు, కష్టాలు పడేటటువంటి వారు, వారు ధన్యులు, దీవించబడినటువంటి వారు, ఆశీర్వదించబడినటువంటి వారని ప్రభువారు ఒక పక్కన చెప్తూ ఉంటే, మనం ఎటువంటి దీవెనల కోసం పరుగులు పెడుతున్నామో, ఆశతో ఎదురు చూస్తున్నామో మనం జాగ్రత్తగా ఆలోచించుకోవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఎందుకంటే ప్రభువారు యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి వచనంలో చెప్పినట్టుగా, లోకములో మీకు శ్రమలు రాక తప్పవు, మీరు ఇది గ్రహించుకోవాలని, తెలుసుకోవాలని, అర్థం చేసుకోవాలని నేను ఈ మాటలు చెబుతూ ఉన్నాను. నేను లోకాన్ని జయించాను, నేను లోకాన్ని జయించాను. ప్రియ దేవుని సంగమా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభువారు మనకిచ్చినటువంటి గొప్ప రక్షణ పొందాలి, ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. ప్రభువారికి మనము సహోదరులు కావాలి. అటువంటి కృప, అటువంటి ధన్యత దేవుడు మనకందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలియుడును గాక. దేవా